సర్వాత్మ భావం కలగాలి అని చెప్పుకున్నాం. సర్వాత్మ భావం కలిగితే అందరినీ ఒక్కటిగా, అన్నింటినీ ఒక్కటిగా, ఒక్కటిగా అంటే ఆత్మగా అలా చూడాలి అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే అటువంటి సర్వాత్మ భావం కలగాలి అని అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎందుకనంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడాల్ని మనం దేహ దృష్టితో చూస్తాం, మనోదృష్టితో చూస్తాం. కానీ ఆత్మదృష్టితో చూడటం మనకు అలవాట్లేదు. ఆత్మదృష్టితో చూడాలంటే మనం ఆత్మగా ఉండాలి. అందుకని కష్టమైనా సరే ఎలాగో ఇష్టం చేసుకొని అందరినీ ఆత్మగా చూడాలంటే మనకు కొన్ని అర్హతలు ఉండాలి. అయితే ఏమిటి అర్హతలు, ఏమి సాధన చేయాలి అనే విషయాన్ని 342వ శ్లోకంలో చెప్తున్నారు. 342వ శ్లోకం చూడండి. సర్వాత్మ సిద్ధయే భిక్షో కృత శ్రవణ కర్మణ సమాధిం విదధాత్యేష శాంతో దాంత ఇతి శృతి. శాంత అంటే శమం, దాంత అంటే దమం. శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం. మనస్సుని మన స్వాధీనంలో పెట్టుకోవటం శాంతం, ఇంద్రియాలను మన స్వాధీనంలో పెట్టుకోవటం దాన్ని దమం అన్నారు, దాంతం అన్నారు. ఈ శమదమాదుల్ని మనం అభ్యసిస్తూ, వీటిని నేర్చుకుంటూ, వీటిని సాధన చేస్తూ, ప్రాక్టీస్ చేస్తూ ఏం చేయాలి? కృత శ్రవణ కర్మణ, కృత శ్రవణ కర్మణ, ఉపనిషత్తుల్ని శ్రవణం చేస్తూ. కృత శ్రవణ అంటే ఉపనిషత్తుల్ని శ్రవణం చేయాలి. జ్ఞానం కావాలంటే శ్రవణం చేస్తేనే, ఊరికినే జ్ఞానం రాదు. కాబట్టి మరి ఆ జ్ఞానాన్ని కూడా మనం ఆత్మజ్ఞానం కాబట్టి ఇది మామూలు లౌకికమైనటువంటి జ్ఞానం కాదు కాబట్టి అంత తేలిగ్గా మనకు అర్థం కాదు. మామూలు లౌకికమైనటువంటి సబ్జెక్టులు ఏవైనా సరే వాటిని కష్టపడి చదివి అర్థం చేసుకోవచ్చు, మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. కానీ వేదాంతం అలాంటిది కాదు. వేదాంతం అనేటువంటిది నువ్వు ఎంతకాలం తెలుసుకున్నా, ఎంత ఎక్కువగా తెలుసుకున్నా ఇంకా నీకు ఏదో తెలియనట్టే ఉంటుంది. తెలిసింది కూడా అది గుర్తుకి రాదు. దీనికి అంతటికీ కారణం ఏమిటంటే అర్హత లేకపోవటం, ఈ శమదమాదులు లేకపోవటం. లౌకిక విద్యలకి శమదమాదులు అక్కర్లా, కానీ ఆధ్యాత్మిక విద్యకి శమదమాదులు కావాలి. అందుకనే చెప్తున్నారు, శమదమాదుల్ని సాధిస్తూ ఉపనిషత్తుల్ని శ్రవణం చేస్తూ భిక్షోహో అంటే ఆత్మజ్ఞానాన్ని పొందుతున్న సాధకుడు. భిక్ష అంటే బిచ్చగాడని కాదు అర్థం, మన ఇంటి ముందుకు వచ్చి అడుగు తినేవాడిని కాదు. భిక్ష అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకున్నటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నారో, లేదా పొందుతున్నటువంటి సాధకుడు, అదిగో అటువంటి వాడు ఏష సర్వాత్మ సిద్ధయే. ఈ సర్వాత్మ సిద్ధిని పొందటానికి ఇది శృతి, ఇదిగో ఈ విధంగా శృతి అతడికి విధించింది. శృతి అంటే వేదం. వేదం చెప్తా ఉంది, ఎవరైతే నేను ఎట్లాగైనా సరే ఇదిగో ఈ సర్వాత్మ భావాన్ని పొందాలి అని అనుకుంటాడో అటువంటి వాడికి అయ్యా నీవు ఉపనిషత్తుల్ని శ్రవణం చేయి. ఆ శ్రవణం చేయటం కూడా శమదమాదుల్ని సాధించి శ్రవణం చేయి, అప్పుడు నీకు అర్థమవుద్ది. ఆ తర్వాత నీకు సమాధిం విదధాతి, సమాధిని విధిస్తున్నావు అంటే సమాధి అభ్యాసాన్ని చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ శృతి సమాధి అభ్యాసాన్ని విధించింది సాధకులకి. ఎవరు సమాధి అభ్యాసంలో ఉంటారో వాళ్ళు సర్వత్రా ఏకత్వ భావాన్ని చూడగలుగుతారు. సమాధి ఏమిటి? సమాధి అంటే సమాధి అంటే గుట్ట తీసుకొని గుట్టలో కూర్చొని పైన కప్పు వేసుకోవటం కాదు. సమాధి అంటే సమబుద్ధి. ధి అంటే బుద్ధి, సమ అంటే సమబుద్ధి. ఇప్పుడు మనకి సమబుద్ధి లేదు, అసమబుద్ధి ఉంది. నాది అనుకుంటే ఒక రకమైన బుద్ధి, నీది అనుకుంటే ఒక రకమైన బుద్ధి. కాబట్టి ఈ ప్రకారంగా మనకి అసమబుద్ధి ఉంది, ఈ సమబుద్ధి లేదు. అంటే అన్నింటినీ సమంగా చూసేటువంటి బుద్ధి లేదు. అదిగో ఆ బుద్ధిని మనం సాధన చేయాలి. ఆ మాట కూడా మనకి ఈ శృతి తెలియజేస్తూ ఉంది. కాబట్టి సర్వాత్మ భావం కలగాలంటే ముందు ఆత్మనిష్ట కావాలి.
ఆత్మనిష్ట, సదా ఆత్మనిష్ట అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా ఆత్మగా, నిశ్చలంగా, నిర్మలంగా, భావాతీతంగా, ఆలోచనాతీతంగా, ఆలోచనలకి అతీతంగా, సంకల్పరహితంగా, అంటే ఆలోచనలు ఏవి లేకుండా, సంకల్పాలు లేకుండా అలా కేవలంగా అలా ఉండిపోయేటువంటి స్థితి, అది సమాధి, అది నిష్ట. ఈ లోకంలో అతను ఏం చేస్తున్నప్పటికీ కూడా, ఆ సాధకుడు ఈ లోకంలో ఏం చేస్తున్నా దేనితో అతనికి సంబంధం ఉండకూడదు. నాటకంలో ఒకడు అంటాడు, ఏయ్ నేను ఎవరనుకున్నావు, నేను పెద్ద జమీందారుని అంటాడు. వాడు ఎవరంటే తెల్లారి పొద్దున్నే ఏ కిళ్ళి బంపులోనో ఉండి కిళ్ళిలు అమ్ముకునేవాడు. కానీ నాటకంలో జమీందారు వేషం వేసాడు. వేషం అంతా బ్రహ్మాండంగా ఉంది, మనిషి బ్రహ్మాండంగా ఉంటాడు. ఆ వేషం, ఆ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఏదో తప్పు చేస్తాడు, ఏయ్ నేను ఎవరనుకున్నావు, జమీందారుని, నాకు 500 ఎకరాల పొలం ఉంది అని అంటాడు. రైట్? ఆ పాత్రకి 500 ఎకరాల పొలం ఉంది, కానీ ఆ పాత్ర దారికి మాత్రం ఎకరం కూడా లేదు, సెంటు భూమి కూడా లేదు. కాబట్టి వాడు అలా అనేటప్పుడు కూడా నాకుంది, ఇదంతా నాదే అని అనుకుంటాడా? ఏమీ లేదు. అట్లానే మనకి స్వప్నంలో 1 కిలో బంగారం దొరికింది అనుకోండి, తీసుకొచ్చి మనం బీరువాలో పెట్టుకొని తాళం వేసుకున్నాం. తెల్లారి పొద్దున్నే నిద్రలే అమ్మయ్యా కిలో వచ్చేసింది నాకు అని తాళం తీసుకొని చూస్తావా? కాబట్టి స్వప్నంలో వచ్చినటువంటి లాభం కానీ నష్టం కానీ ఎలా నీకు సంబంధం లేదు. నాటకంలో పాత్ర వేసేటప్పుడు ఆ పాత్ర పలికినటువంటి పలుకులతోటి, ఆ పాత్ర యొక్క హావభావాలతోటి, ఆ పాత్ర యొక్క లాభ నష్టాలతోటి, ఆ పాత్ర యొక్క సుఖ దుఃఖాలతోటి ఆ పాత్రధారికి ఎలా సంబంధం లేకుండా ఉందో, అదేవిధంగా ఈ లోకంలో వ్యవహరించేటప్పుడు కూడా ఈ లౌకికమైనటువంటి వ్యవహారాలతో సంబంధం లేకుండా ఉండాలి. కాకపోతే మనం ఒక క్వశ్చన్ ఉంటుంది, అది ఎట్టాగండి సరే దాన్ని పక్కన పెడదాం. ఎందుకని ఆ స్థితికి మనం ఎదిగినప్పుడు అలా ఉంటాం, లేకపోతే ఎట్లాగండి జీవితం అంతా ఎట్లాగండి, ఎన్ని జన్మలు ఎత్తినా ఎట్లాగండి. కానీ ఎట్లాగో దానికోసం మనం కనుక ప్రయత్నం చేస్తే ఎప్పుడో ఒకప్పుడు దాన్ని సాధించడానికి వీలవుతుంది. అలా సాధించినటువంటి వాళ్ళే మహాత్ములైనటువంటి వాళ్ళు. వాళ్ళు వేటికి ఆశపడితే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, వాకిళ్ళు, డబ్బు, ధనం, దశకం, పొలాలు, స్థలాలు, భూములు, పుట్టలు, వీటన్నిటి కనుక ఆశపడితే వాళ్ళు అన్నీగా వదిలిపెట్టేసి అలా ఎట్లా మోక్షాన్ని పొందుతారు? కనుక వాళ్ళు పొందారు అని అంటే, వదిలిపెట్టారు అంటే, వదిలిపెట్టగలిగారు అని అంటే, వదిలిపెట్టగలగటం అనేది కూడా సాధ్యమే. కష్టసాధ్యం కావచ్చు, అసాధ్యం మాత్రం కాదు. కాబట్టి అది కూడా మనం సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో ఏం జరుగుతున్నా సరే అంతా దేహేంద్రియ మనోబుద్ధులకి సంబంధించింది, ఆత్మనైనటువంటి నాకు సంబంధించింది కాదు అనేటువంటి భావన ఉన్నప్పుడే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఇక్కడ ఎలా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఆత్మ తాను కేవలంగా తనకే సంబంధం లేనట్టుగా ఉండగలుగుతుంది. మనం ఆత్మగా ఉండలేదు కాబట్టి, జీవుడిగా ఉంటున్నాం కాబట్టి అదిగో అవన్నీ కూడా మనకి పడుతున్నాయి. అలా కాకుండా మనం ఆత్మగా కనుకుంటే వాటితో ఏ సంబంధం లేకుండా ఉండొచ్చు. ఎలాగంటే ఏ సుఖ దుఃఖాలైనా జీవుడికే కానీ నాకు కాదు అనేటువంటి భావన నీకు ఎప్పుడు ఉండాలి. ఇదంతా జీవుడికి సంబంధించినటువంటి, నాకు కాదు బాధ, నేను ఆత్మని అనేటువంటి భావన ఉండాలి. కాబట్టి ఈ ప్రకారంగా స్వప్నంలో సుఖ దుఃఖాలు కానీ, నాటకంలో ఆ పాత్ర యొక్క సుఖ దుఃఖాలు కానీ, ఆ పాత్రధారికి ఇదిగో ఈ జీవుడికి ఎట్లయితే సంబంధం లేదు, జీవుడికి వచ్చినటువంటి సుఖ దుఃఖాలు కూడా ఆత్మకి సంబంధం లేదు. నాటకంలో ఉన్నటువంటి పాత్రకి ఉన్న సుఖ దుఃఖాలు పాత్రధారికి సంబంధం లేదు. స్వప్నంలో ఉన్నటువంటి ఆ స్వప్న పురుషుడికి ఉన్నటువంటి సుఖ దుఃఖాలతో జీవుడికి సంబంధం లేదు, మేలుకున్నటువంటి జీవుడికి సంబంధం లేదు. మేలుకున్న జీవుడికి ఉన్నటువంటి సుఖ దుఃఖాలతో ఆత్మకి సంబంధం లేదు. అంటే నువ్వు ఆత్మగా ఉంటే అలా ఉండగలుగుతావు, జీవుడిగా ఉంటే ఉండలేవు. ఇదే మనకి. అయితే ఇటువంటి స్థితి అందరికి వస్తుందా అంటే రాదు, అంతవరకు ఖచ్చితం. ఎందుకు రాదండి అని అంటాం, అది అబద్ధం. ఇటువంటి స్థితి మానవులందరికీ రాదు. ఇటువంటి స్థితి ఒకటి ఉన్నదని 199 మందికి తెలియదు. ఇటువంటి స్థితి ఒకటి ఉన్నదని 199 మందికి తెలియదు.
ఒకవేళ వాళ్ళకి చెప్పిన పిచ్చోడిని చూసినట్టు చూస్తారు చెప్పిన వాళ్ళు. కాబట్టి ఆ సంగతి తెలియాలన్నా, తెలిసినటువంటి విషయం రూఢిపడాలన్నా ఏం చేయాలి అనే దానికి ఇక్కడ శృతి చెప్తా ఉందట. ఏమని? కృత శ్రవణ కర్మణాహ. కృత శ్రవణ అంటే ఈ విషయం తెలిసి రూఢిపట్టమే కాకుండా ఆ స్థితిలో ఆత్మనిష్టలో నిలవాలంటే ఖచ్చితంగా నువ్వు శాస్త్రాన్ని తెలుసుకోవాల్సింది. శాస్త్రం అంటే ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషత్తుల యొక్క జ్ఞానం నీకు కావాలి. ఆ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం వచ్చిన తర్వాత, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఆ స్థితిలో ఉంటావా? ఉండవు. ఆ స్థితిలో ఉండాలనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయటానికి ఇక్కడ వేదం శృతి ఒక మాట చెప్పింది, సమాధి నిష్ట. సమాధిలో ఉండాలి. ఇది ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాట కాదు, శంకరాచార్యులు వారు చెప్తున్నటువంటి మాట కాదు. శృతి చెప్తున్నది. ఇది శృతి అని ఆయనే చెబుతున్నాడు. ఇది శృతి వాక్యం అని. సర్వాత్మ సిద్ధి అని అంటే ఎల్లప్పుడూ సదా సర్వకాల సర్వావస్థల్లో బ్రహ్మాన్ని ఆత్మని చూడటంలో సిద్ధి పొందాలి. అలా పొందాలంటే ప్రధానంగా నువ్వు ఆత్మనేని గ్రహించి ఆత్మగా ఉండిపోవాలి. అలా ఉండిపోవాలంటే ఇదే నీకున్న మార్గం అని శృతి మనకి తెలియజేస్తాం. ఉపాయాన్ని చెప్తా ఉంది. ఏమిటా ఉపాయం? సమాధి అంటే సమత్వ బుద్ధి. అసమత్వం ఏమిటో తెలియనటువంటి బుద్ధి. అంటే ఆత్మలో ఏ భేదాలు లేవు గనక, నీవు ఆత్మవే గనక, అసలు ఉన్నదంతా ఆత్మే గనక, ఆత్మ కంటే అన్యముగా రెండవది వేరే ఏది లేదు గనక, చూచే నీవు, చూడబడేటువంటి ఈ జగత్తు అంతా కూడా ఆత్మే కాబట్టి, అన్నీ ఒక్కటే కాబట్టి అంతా సమత్వమే. సమత్వం అని అంటే ఆ సమత్వ స్థితి ఎలా వస్తుంది అంటే ఆ అసమబుద్ధి కనుక లేకపోతే వస్తుంది. అసమబుద్ధి ఉంది మనకి, భేదబుద్ధి ఉంది. ఆ భేదబుద్ధి కాస్త పోవాలి. కాబట్టి ఏ ఆలోచన, ఏ సంకల్పం లేనటువంటి స్థితి అది సమాధి స్థితి. దాన్ని అందుకోవటం అంత సులభమైనటువంటిది కాదు, అది అందరికీ సాధ్యమైనటువంటిది కాదు. దానికి ఎంతో కష్టపడాలి. కొంతమంది కొన్ని జన్మలు కష్టపడాలి, కొంతమంది ఒక జన్మలోనే చాలా కాలం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఎంతో దీక్షతోటి, పట్టుదలతోటి, విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వారికి ఎన్నో జన్మలు ఒక్కొక్క మెట్టు ఎక్కొచ్చినటువంటి వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది. అంటే అనేక జన్మల సుకృతం కారణంగా మానవ జన్మ మనకి లభించి మోక్షాపేక్ష కలిగి ఆ మోక్షానికి మార్గం చూపించేటువంటి గురువు దొరికి వాళ్ళ యొక్క సాన్నిధ్యం మనకి లభించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలిగినట్లయితే అదిగో అటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ స్థితి కలుగుతుంది. కాబట్టి అదిగో అటువంటి ఆ సాధన మనం తప్పకుండా చెయ్యాలి. అయితే అర్హత కలిగినటువంటి వాళ్ళకు కూడా అందరికీ అప్పుడే వస్తుందా అంటే అది చెప్పలేము. ఎందుకని? ఇంతకుముందు అతడు ఎంతవరకు నడిచాడో, ఎంతవరకు ఆ మార్గంలో ముందుకు వెళ్ళాడో అక్కడి నుంచి మన ప్రయాణం సాగుద్ది కాబట్టి అది మనకు ముందు తెలియదు కాబట్టి అది అందరికీ కూడా సాధ్యం కాదు. అందుకనే మనకి భగవద్గీతలో కూడా చెప్పారు, బహునాం జన్మనామంతే, అనేకమైనటువంటి జన్మల చివరిలో అదిగో నా వైపుకి ఇలా తిరగటం జరుగుద్ది అని. కాబట్టి అటువంటి వాళ్ళకి సర్వార్థ సిద్ధి ఖాయం, ఎవరైతే పూర్తిగా ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు. అందుకే సాధనల్ని చెప్పింది. ఈ సాధనలో మనకి కృత శ్రవణ కర్మణ అనేది ఒకటి ప్రధానమైనటువంటిది గుర్తుపెట్టుకోవాల్సింది. చేయవలసినటువంటి వేదాంత శ్రవణం చేయాలి. వేదాంతం అంటే చాలామందికి చిన్న చూపు కూడా ఉంటుంది. వేదాంతం అంటే తెలియనటువంటి వాళ్ళకి చక్కగా చిన్న చూపు ఉంటుంది. ఎందుకనంటే ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నాడు అనుకోండి, అది అంత పెద్ద అవసరం లేనటువంటి మాటలు కనుక అయితే ఆపాయి నీ వేదాంతం అని అంటాడు. అంటే ఏం పనికిరాదు అది. కానీ అసలు కావాల్సిందే అది, ఉన్నది అది. దానివల్లనే మానవ జీవితం సార్థకమవుద్ది. ఈ విషయాలన్నీ పాపం అతనికి తెలియదు, అందుకని ఏదో మాట అన్నాడు. కాబట్టి ఇలా కాదు, వేదాంతం అని అంటే వేదాలకి అంతంలో ఉన్నటువంటిది అని. వేదాలకి అంతంలో ఉన్నాయి ఉపనిషత్తులు. అందుకని ఉపనిషత్తుల జ్ఞానం కావాలి. ఆ ఉపనిషత్తుల జ్ఞానం కావాలంటే కృత శ్రవణం చేయాలి.
ఒక సద్గురువు ద్వారా ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు, శ్రోత్రియుడు అంటే జ్ఞానం తెలిసినటువంటి వాడు, అంటే శృతుల యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాడు, అటువంటి శృతుల యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాడు. ఇక్కడ కూడా మనకు ఒక పాయింట్ ఉంది. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు, ఈ ఇద్దరిలో శ్రోత్రియుడు దొరకటం కూడా అదృష్టం. బ్రహ్మనిష్ఠుడు కాకపోయినా, శ్రోత్రియుడు కాకుండా బ్రహ్మనిష్ఠుడు దొరికితే మనకేం ప్రయోజనం లేదు. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడన్నా కావాలి, ఒట్టి శ్రోత్రియుడైనా చాలు. ఎందుకంటే ఒట్టి బ్రహ్మనిష్ఠుడు అయితే, శ్రోత్రియుడు కాకుండా బ్రహ్మనిష్ఠుడు కనుక అయితే అతను మనకి బోధించలేడు. తాను తరిస్తాడు కానీ అతను మనకి బోధించలేడు. అందుకని కనీసం శ్రోత్రియుడు అయినటువంటి వాడైనా కావాలి, కరుణా సముద్రుడై ఉండాలి. ఎందుకనంటే ఆ శ్రవణం చేసేటువంటి వాళ్ళ యొక్క ఆ మానసిక వికాసాన్ని బట్టి, వాళ్ళ యొక్క బుద్ధి సూక్ష్మతని బట్టి ఆ స్థాయికి దిగి వచ్చి ఆ వేదాంతాన్ని చెప్పగలగాలి. అందుకని మంచి వాక్పటిమ ఉండాలి, శాస్త్ర హృదయాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడై ఉండాలి, శ్రోతల యొక్క బుద్ధి స్థాయిలో అందించడానికి సిద్ధపడినటువంటి వాడై ఉండాలి, నేర్పుకున్నటువంటి వాడై ఉండాలి. కాబట్టి అటువంటి గురువు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ గురువు ద్వారా శ్రవణం చేయటం చాలా అవసరం. అయితే శిష్యుల్లో పరిపక్వత లేకపోయినా, శిష్యభావం లేకపోయినా, గురువుపై నిజమైనటువంటి భక్తి శ్రద్ధలు లేకపోయినా, తనలో తీవ్రమైనటువంటి మోక్షకాంక్ష లేకపోయినా, అప్పుడు గురువు ఎలాంటి వాడైనా శిష్యుడికి ప్రయోజనం లేదు. కనుక ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ శ్రవణం తర్వాత కృత శ్రవణ కర్మణ అన్నారు కదా, తర్వాత శాంతోదాంత, శమం దమం అన్నారు. శాంతం అంటే మనోనిగ్రహం, దాంతం అంటే ఇంద్రియ నిగ్రహం. ఇవి కాకుండా మరో 4 కూడా ఉన్నాయి: శమం, దమం, ఉపరమం, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. కానీ ఈ 2 ప్రధానంగా చెప్పారు. అంటే కనీసం ఈ 2 కనుక మనం నేర్చుకుంటే మిగిలిన 4 కూడా మనకి వచ్చేస్తాయి. అందుకని ఈ 2 లక్షణాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇక మూడవది భిక్షోహో అన్నారు. ఇది కూడా ఒక అర్హత. ఏమిటి భిక్షు అంటే? భిక్షు అంటే బిచ్చగాడు, ఏమీ లేనటువంటి వాడు అని కాదు, అన్నీ ఉన్నా వదిలేసినటువంటి వాడని కాదు. అంటే భిక్షు అని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందటానికి తప్పించేటువంటి వాడు భిక్షుడు. ఆత్మజ్ఞానాన్ని పొంది సాధనలు చేసేటువంటి వాడు భిక్షు. అలాంటి భిక్షువుని కనుక తృప్తిపరిస్తే పుణ్యం వస్తుంది. సామాన్యులైనటువంటి వాళ్ళు అలాంటి భిక్షువుని కనుక, అలాంటి శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వాడిని కనుక గౌరవించినట్లయితే, తృప్తిపరిచినట్లయితే అటువంటి వాళ్ళకి పుణ్యం వస్తుంది. ఈ భిక్షువుని కనుక తృప్తిపరిస్తే మరి ఏమిటండి అనంటే, ఏమంటే భిక్షువుని తృప్తిపరచడం అంటే అసలు ఎవరో భిక్షువు? ఎప్పుడూ తృప్తిలో ఉండేవాడు. ఎప్పుడూ తృప్తిలో ఉండేవాడిని నేను తృప్తిపరుస్తావు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, బజార్న ఏదో ఒక విగ్రహం ప్రతిష్ఠ కోసమో దేనికోసమో తీసుకొస్తారు. అలాంటి సుబ్బారావు గారు 2 రూపాయలు ఆంజనేయ స్వామి వారికి ఈయన ఇస్తున్నాడు 2 రూపాయలు. అంటే ఏమిటనమాట? ఆ మాట చేస్తే ఇంకొకడు 5 రూపాయలు ఇస్తాడు, ఇంకోటి 10 రూపాయలు ఇస్తాడు. సరే, వాడి 10 అయిపోద్ది. కానీ ఆ స్వామికి అంటే దేవుళ్ళకి నువ్వు 2 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేవాడిగా. అంటే ఆ డబ్బుల కోసం వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారా? అందుకోసం వచ్చారా? వాళ్ళు వచ్చింది ఆ విగ్రహాన్ని పెట్టుకొని ఎవరో వచ్చారు. ఆ 2 రూపాయలు కావాల్సింది వీళ్ళకి. అయితే వీళ్ళకి దేనికేనంటే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికో లేకపోతే గుడి కట్టించడానికో ఇంకో దేనికో కావాలి. అందువల్ల ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే దేవుళ్ళకి మనమేమి ఇచ్చేవాళ్ళం కాదు. అసలు దేవుళ్ళు అంటే ఎవరు? దానాత్ దేవహ అన్నారు. అంటే ఇచ్చేవాళ్ళు దేవుళ్ళని. వాళ్ళు ఇచ్చేవాళ్ళు, మనం పుచ్చుకునేవాళ్ళు. రోజు దేవుడి దగ్గరికి పోయి మనం దండం పెట్టుకునేది దేనికి? గుళ్ళో కానీ, మన ఇంట్లో కానీ, లేదా ఫోటో ముందు కానీ, అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, నాకు ఆ దుఃఖం పోవాలి, ఈ దుఃఖం పోవాలి, నాకు అది కావాలి, ఓ ఇల్లు కట్టించుకోవాలి, లేదా సొమ్ము చేయించుకోవాలి, ఏదో కోరిక మనకుంటాం. ఇటు కోరికలన్నా ఉంటాయి, కష్టాలన్నా ఉంటాయి. కోరికలు అయితే తీరాలని, కష్టాలైతే పోవాలి. కాబట్టి ఏదో రకమైనటువంటి కోరికల వార్త మనం కాస్త భిక్షాపాత్ర పట్టుకొని వాళ్ళ దగ్గరికి పోయి, ఇదిగో నీకు 2 ఇస్తున్నాను, 3 రూపాయలు ఇస్తున్నాను, 5 రూపాయలు ఇస్తున్నాను అంటే అదే సమంజసమైనటువంటి మాట కాదు కదా. అందుకని ఇక్కడ భిక్షువుని కూడా తృప్తిపరచడం అనేటువంటి ప్రశ్న లేదు. అందువల్ల భిక్షుని సేవించాలి. అది తృప్తిపరచడం అని అంటే ఆయన తృప్తిపరచడం కాదు, నువ్వు తృప్తిపడాలి. ఆయన సేవించి
తృప్తి పడాలి. ఇది సేవ. కాబట్టి అతని యొక్క అవసరాలు గమనిస్తూ సేవిస్తూ అది ఉన్నట్లయితే అదిగో దానివల్ల నీకు కలిగేది పుణ్యం కాదు, మోక్షప్రాప్తి. అటువంటి వాడే సర్వత్రా ఆత్మదర్శనం చేయగలిగినటువంటి వాడు. నామరూపాలకి గుణాలకి వేరుగా ఉన్నటువంటి ఆత్మని, ఆత్మ నామరూప గుణాలు లేకుండా ఉన్నటువంటిది, అటువంటి సద్వస్తువుని దర్శించగలిగేటువంటి శక్తి వస్తుంది. ఒక కుండను తెచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, ఇది ఏమిటి అని అంటే ఏమంటారు మీరు? కుండ అంటారు, అంతే కదా. అంటే నేను ఇక్కడ ఉపమానం చెప్పాను కాబట్టి ఇవే అంటారా నేను మట్టి అంటామని అనరు. ఇక్కడ కుండ తీసుకొచ్చి పెడితే కుండ అంటారు, ఇది పుస్తకం అని అంటారు, ఇది బల్ల అంటారు, ఇది మైక్ అంటారు. దాంట్లో ఏం డౌట్ ఏమి లేదు. ఏదో కాస్త లిటిగేషన్గా అడిగితే అప్పుడు మీరు ఆలోచిస్తారు, కానీ మామూలు కనుకైతే కుండ అంటారు. కానీ మనం కుండగా చూడకూడదు, దాన్ని మట్టిగా చూడాలి. నామం రూపం రెండు తీసేయి, అసలు వస్తువు ఏంటి అనేటువంటివి నేను చూడాలి. అందుకనే ఇక్కడ 4 కుండలు ఉన్నాయి, 2 కోజాలు ఉన్నాయి, 2 మూకుళ్ళు ఉన్నాయి, 2 పిడతలు ఉన్నాయి, 2 సట్లు అన్నీ ఉన్నాయి. అన్నింటినీ కూడా ఒక్కటిగా మట్టిగా చూడగలుగుతున్నావా? అలాగనే చూడగలిగితే నీకు ఏకత్వ సిద్ధి కలిగినట్టు. అలా చూడలేకపోతే ఇంకా నువ్వు ద్వైత భావంలో ఉన్నావు, భేద బుద్ధిలో ఉన్నావు. ఆ బుద్ధి కాస్త మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం. అందుకని ఆత్మని, సద్వస్తువుని, సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మని ఎలా చూడాలి అని అంటే నామరూపాలను వదిలి చూడాలి. ఎందుకంటే దానికి నామరూపాలు లేవు. ఈ నామరూపాలన్నీ భ్రమ. ఆ భ్రమని వదిలిపెట్టి అసలైనటువంటి వస్తువుని మనం చూడాలి. ఇలాగ శృతి చెప్తున్నది అంటే ఇది వేదవాక్యం కాబట్టి నిరంతరం గుర్తుంచుకోవాల్సినటువంటి వాక్యం. జాగ్రత్త, ఇది వాళ్ళో వీళ్ళో చెప్పినటువంటి మాట కాదు. ఇది శృతి అని శంకరాచార్యుల వారే ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం ఖచ్చితంగా నమ్మాలి అని అర్థం అన్నమాట. అయితే సరేనండి, ఇప్పుడు మనకి ఈ సర్వాత్మ భావం కలగాలి, బాగానే ఉంది. సర్వాత్మ భావం కలగాలంటే సమాధి స్థితిని శృతి విధించింది, రైటు. అయితే సమాధి స్థితిని శృతి ఎందుకు విధించింది అనేటువంటి విషయాన్ని 343 శ్లోకాలు చెప్తున్నారు. 343 శ్లోకాన్ని చూడండి. ఆరూఢ శక్తే రహమో వినాశః కర్తుం న శక్యః సహసాపి పండితైః దృఢపడిపోయినటువంటిది మన అహంకారం. అహంకారం అంటే నేను దేహాన్ని అనే భావన. ఈ దేహాన్ని అనేటువంటి భావన ఇప్పటిది కాదు, ఈ జన్మలోది కాదు, ఎన్నో జన్మలు, లక్షల కోట్ల జన్మల నుంచి కూడా ఈ అహంకారం బలపడి ఉంది. అదే అహమో వినాశ. అటువంటి అహంకారాన్ని వినాశ, నాశనం చేయటం పండితై అపి, పండితులైనటువంటి వాళ్ళకు కూడా, పండితులంటే శాస్త్రాలన్నీ కూడా బాగా చక్కగా తెలిసినటువంటి వాళ్ళకు కూడా సహసా కర్తుం న శక్యః, వెంటనే సాధ్యం కాదు. ఈ మాట భయపెడతానికి చెప్పడం లేదు. శంకరాచార్యుల వారికి మనల్ని భయపెడితే ఆయనకేం ప్రయోజనం? కానీ అసలు విషయం చెప్పాలి. అంటే అయ్యా ఆషామాషిగా అల్లాటప్పగా వేదాలను నేర్చుకోకండి, వేదాంతాన్ని అట్లా నేర్చుకోకండి, దీన్ని జాగ్రత్తగా మన జన్మని సార్థకం చేసుకోవాలి అనేటువంటి భావనతో నేర్చుకోండి అనేటువంటి ఉద్దేశంతో అది ఎంత కష్టసాధ్యమైనటువంటిదో చెప్పడం కోసం అని చెప్పి, అయ్యా ఈ అహంకారం నాశనం కావాలంటే, అంటే ఆత్మని నేను అనేటువంటి భావన పోయి అహంకారాన్ని నేను అనేటువంటి భావన మనకు ఉన్నది కాబట్టి, ఈ అహంకారం నేను అంటే ఈ దేహమే నేను అనేటువంటి భావన, ఈ జీవుడే నేను అనేటువంటి భావన ఎప్పటి నుంచి ఉంది, ఎంత గట్టిగా ఉంది అని అంటే బాగా కోటాను కోట్ల జన్మల నుంచి బాగా గట్టిపడి వచ్చింది. బాగా ఒక ఇనప స్తంభంలాగా తయారైపోయింది.
దాన్ని ఛేదించడం అంటే అంత తేలిక కాదు. అందుకని చెప్తున్నాడు పండితై హ్యాపీ, పండితులైనటువంటి వాళ్ళు కూడా సహసా కర్తుం న శక్య, ఈ అహంకారాన్ని వెంటనే పోగొట్టుకోవటం సాధ్యం కాదు. అయితే మరేమంటే సాధ్యం కాదు కదా అని ఊరుకుంటే ఇంకా కోటాను కోట్ల జన్మలెత్తి మొట్టికాయలు తినాల భగవంతుడి చేత. అందుకని ఊరుకోవడానికి వీల్లేదు. మరి అందుకని ఏం చేయాలా? ఏ నిర్వికల్పాఖ్య సమాధి నిశ్చల, ఎవరైతే నిర్వికల్పాఖ్య సమాధి నిశ్చల, నిర్వికల్ప సమాధిలో నిశ్చలంగా నిలిచి ఉంటారో, ఉపాయం చెబుతుంది శృతి. ఎవరైతే ఈ నిర్వికల్ప సమాధిలో నిశ్చలంగా ఏ రకమైనటువంటి సంకల్పం లేకుండా, ఏ రకమైనటువంటి భావన లేకుండా, భావాతీత స్థితిలో, ఆలోచనాతీత రహిత స్థితిలో అలా ఎవరైతే నిశ్చలంగా నిల్చుంటారో, అరగంట, పావుగంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు అలా నిశ్చలంగా ఎల్లప్పుడూ నిలిచి ఉంటారు. తాన్ అంతరా, అటువంటి వాళ్ళని విడిచి వాసన అనంత భవాహి, వాసనలు అంతం లేకుండా కొడతా ఉంటాయి. అటువంటి వాళ్ళు వదిలిపెడతాయి. ఇక మిగిలినటువంటి వాళ్ళని పట్టుకుంటాయంటే వాసన. అంటే సమాధిలో నిలవగలిగినటువంటి వాళ్ళే అహంకారాన్ని దాటిపోతారు. అహంకారాన్ని త్యజించి నేను ఆత్మను అనేటువంటి స్థితిలో ఉంటారు అని గట్టిపరచడం కోసమని వాళ్ళని తప్ప మిగిలిన వాళ్ళని పట్టుకుంటుంది అని చెబుతున్నారు. ఇది చెప్పే విధానంలో ఒక రకం అన్నమాట. మనకు తెలుసు కదా, సత్యాన్ని పలుకుము అని అంటే సరే పలుకుదామలేండి అని అనుకుంటాం. పలకబుద్ధి కావట్లేదండి, లేకపోతే పలికితే ఎటువంటి మా నష్టం వస్తుంది. అబద్ధం ఆడేవా, సత్యాలే, అన్యాయం అయిపోతాం, నాశనం అయిపోతాం అన్నారు అనుకోండి, బాబు అంటే చెప్పే విధానం అది. ఇక్కడ కూడా అంతే. ఏం చెబుతున్నారు? ఇంత గట్టి అహంకారాన్ని పండితులు కూడా దాన్ని దాటలేరు. కానీ ఎవరైతే నిర్వికల్ప సమాధిలో నిశ్చలంగా ఎల్లప్పుడూ నిలిచి ఉంటారో వాళ్ళు వదిలిపెట్టి ఈ వాసనలు మిగిలిన వాళ్ళు పట్టుకుంటాయి. అంటే వాళ్ళని మిగిలిన వాళ్ళు పట్టుకో. కాబట్టి ఈ వాసనలు పట్టుకోకుండా ఉండాలంటే, నిర్వికల్ప సమాధిలో నిశ్చలంగా నువ్వు నిలవాలి అని అంటే ఖచ్చితంగా ఈ వాసనలనే నీకు అడ్డం రాకుండా ఉండాల్సిందే. అవి రాకుండా ఉండాలి అని అంటే దీంట్లో నువ్వు నిలిచిపోవాలి అని మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తా ఉన్నాను. నేను ఆత్మను, నేను బ్రహ్మాన్ని, అన్ని పరిస్థితుల్లో ఇదే సత్యం. ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థలో ఇది సత్యం. నేను జ్ఞానంలో ఉన్నప్పుడు నేను ఆత్మని, నేను అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను ఆత్మని. అసలు జ్ఞాన అజ్ఞానాలంటే ఏమిటో తెలియనప్పుడు కూడా నేను ఆత్మని. అసలు ఇన్నెందుకు? పంది ఆత్మ, కుక్క ఆత్మ, పిల్లి ఆత్మ, బల్లి ఆత్మ, నల్లి ఆత్మ అన్ని ఆత్మే. వాటికి ఎప్పుడైనా ఏమైనా తెలుసా? ఏమైనా అనుకుంటాయా? అనుకోవటానికే వీల్లేదు. అయినప్పటికీ ఆత్మే. కనుక అది ఆత్మ అయినప్పుడు మనం ఆత్మ కాబట్టి ఎప్పుడున్నా మనము ఆత్మే. కాబట్టి అందరూ ఆత్మే. ఆత్మ కానటువంటి వాళ్ళు లేరు. అయితే ఆత్మని అనేటువంటి జ్ఞానం మాత్రం మానవుడికి మాత్రమే పొందడానికి వీలుంది. పొందితేనేమో నేను ఆత్మని అనుకుంటాడు, పొందకపోతేనేమో నేను జీవుణ్ణి అని అనుకుంటాడు. కాబట్టి నేను జీవుణ్ణి అనేటువంటి భ్రమలో సామాన్యంగా మానవులందరూ కూడా ఉంటా ఉన్నారు. ఎప్పుడు అక్కడ ఉంది తాడే, దాంట్లో ఏం తేడా లేదు. అయితే అది తాడు అని మనకి తెలియనప్పుడు, లేదా అక్కడ తాడు ఉన్నది అని తెలియనప్పుడు మనకి భ్రమ కలుగుద్ది. అది తాడే కానీ మసక చీకటిగా ఉంది. పూర్తి చీకటి అయితే అసలు ఏం కనపడదు కాబట్టి ఇబ్బంది లేదు. పూర్తి వెలుగైతే ఉన్న తాడని తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఇబ్బంది లేదు. కానీ వెలుగు కాదు, చీకటి కాదు, మసక చీకటి. అది అలాంటి సందర్భంలో ఆ ఉన్నటువంటి తాడు సూచాయగా మనకి అట్లా కనపడుతూ అది పామేమో అని భ్రమపడతాం. లోపల భయం కారణంగా, ఏకాంతం కారణంగా, జనం ఎవరు లేకపోవటాన అబ్బో అని ఆ లోపల భయం కారణంగా అది పావులాగా మనకు కనిపిస్తాం. కాబట్టి పావుని ఎప్పుడు అనుకుంటున్నాం? తాడు అని తెలియనప్పుడు. జీవుడిని ఎప్పుడు అనుకుంటున్నాం? ఆత్మని తెలియనప్పుడు. పావు అనుకునేది చీకట్లో, అంధకారంలో. జీవుడిని అనుకునేది అజ్ఞాన అంధకారంలో. కాబట్టి ఈ అజ్ఞానం అనేటువంటిది ఎంతకాలం అయితే ఉందో అంతకాలం కూడా నేను జీవుణ్ణి అని అనుకుంటా ఉంటాం. దేహాన్ని అనేటువంటి భ్రమలోనే ఉంటాం. అయితే ఈ దేహాన్ని నేను అనేటువంటి భ్రమని, దీన్ని ఏమన్నారు? ఒక మాటలో అహంకారం. దేహం నేను అనేటువంటి భావన అహంకారం, ఎంత ముందు శ్లోకంలో చెప్తున్నది. కాబట్టి ఈ అహంకారాన్ని
అంత తేలిక పోగొట్టడం అనేటువంటి సాధ్యమయ్యేది కాదు. ఎందువల్లంటే ఈ భ్రమ, ఈ దేహాత్మ భావన, ఈ అహంకారం, ఈ దేహమే నేననేటువంటి భావన ఇప్పటిది కాదు, ఈ జన్మలోది కాదు, ఏదో 2-3 జన్మలది కాదు, 100 జన్మలది కాదు, 1,000,000 జన్మలది కాదు, ఎన్ని కోటాను కోట్ల జన్మల నుంచి ఉన్నటువంటిది. కాబట్టి అటువంటి ఆ భ్రమని, అంత గట్టిపడిపోయినటువంటి భ్రమని, అంత గట్టిపడిపోయినటువంటి ఈ అహంకారాన్ని వదిలించడం అనేటువంటిది అంత సులభ సాధ్యం కాదు అని ఇక్కడ శృతి చెప్తూ ఉంది. ఏమంటే సులభ సాధ్యం కాదు కదా, వదిలేద్దామా? ఎంబీబీఎస్ చదవాలంటే 7-8 సంవత్సరాలు పట్టుద్ది, ఓ 70 లక్షల 80 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది, వదిలేద్దామా? వదిలేసేవాళ్ళు వదిలేస్తారు. 1,00,00,000 రూపాయలను పెట్టాల్సిందే, డాక్టర్ కావాల్సిందే అనేవాళ్ళు ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసినటువంటి వాడు డాక్టర్ అవుతాడు, కొట్టు సంపాదిస్తాడు. వదిలేసినటువంటి వాడు ఎక్కడో గుమస్తాగానో దేనిగానో చేరుతాడు, ఏదో పట్టుపోసుకోవడానికి సంపాదించుకుంటాడు. ఇప్పుడు మనం కూడా అంతే. అమ్మో కష్టం కదా, ఈ అహంకారాన్ని వదిలించుకోవటం కష్టం కదా, కాబట్టి నాకెందుకు లేండి, నేను వదిలించుకొని నేను అహంకారంగానే ఉంటా అంటావా? ఇలాగనే జనన మరణ చక్రంలో పడి మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం, రకరకాలైనటువంటి దుఃఖాలతో ఇలా గడుపుతూ ఉండాలి కోటాను కోట్ల జన్మలు. అలా కాదు, ఇప్పుడే దృఢమైనటువంటి ఒక నిశ్చయానికి వచ్చి ఒక నిర్ణయాన్ని తీసుకొని, అమ్మమ్మో ఇంకా నేను ఈ జన్మలు ఎత్తలేను, ఇన్ని కష్టాలు దుఃఖాలు నేను అనుభవించలేను, ఈ అనవసరమైనటువంటి అన్నీ నాకు అక్కర్లా, నాకు శాశ్వతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి సుఖం కావాలా, అలా కావాలంటే జన్మరాహిత్యమే, జన్మరాహిత్యం అంటే మోక్షమే, మోక్షం అంటే అహంకారాన్ని వదిలి నేను ఆత్మని తెలుసుకోవటమే. కాబట్టి ఈ ఆత్మను తెలుసుకోవటం, ఈ అహంకారాన్ని వదలటం ఎంత కష్టమైనా సరే నేను ప్రయత్నం చేస్తా. అలా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళలోనే ఎవరైనా సాధిస్తారు. ఏ ప్రయత్నం చేయకుండా వాళ్ళు ఎవరు సాధిస్తాడు? ఎంబీబీఎస్ చదవటానికి పోకుండా ఇంట్లో కూర్చొని వాడు డాక్టరేట్ అవుతాడు. పోయినటువంటి వాళ్ళలో కొంతమంది కావచ్చు, కొంతమంది ఏదైనా ఫెయిల్ అయితే కావచ్చు, కానీ అసలు పోరాడు మాత్రం అసలు ఎప్పటికీ కూడా అవకాశమే లేదు. ఆ కాలేజీ గేట్ దాటడానికి కూడా వీలు లేదు. అందువల్ల ఇది వదిలేయటానికి వీలు లేదు. అందువల్ల మనం ఈ నామరూప గుణాల యొక్క దోషాలకి లోనైపోయి భేద దృష్టితో మనం ఉంటున్నాం కాబట్టి, అజ్ఞానిగానే ఉంటున్నాం కాబట్టి మనం దీన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ నామరూప గుణ దోషాలను పోగొట్టుకొని ఈ నామరూపాలకు అతీతమైనటువంటి ఆత్మగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. అయితే ఎలా దీన్ని పోగొట్టుకోవాలి? నిర్వికల్ప సమాధి అనుభవంతో పోగొట్టుకోవాలి. ఆత్మనిష్టలో నువ్వు పోగొట్టుకోవాలి. ఎంత గొప్ప పుణ్యాత్ములకైనా, ఎంత గొప్ప లోక కళ్యాణ కాంక్షా తత్పరులైనా, ఎన్ని దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళైనా, ఎన్ని పూజలు పురస్కారాలు యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళైనా, ఎన్ని శాస్త్రాలు తెలిసినటువంటి పండితులైనా నిర్వికల్ప సమాధి నిష్ట ద్వారా తప్ప ఈ అహంకారం అంతం కాదు. కాబట్టి అటువంటి సమాధి స్థితిని తప్పనిసరిగా పొందవలసిందే. నిర్వికల్ప సమాధి అని అంటే నిర్వికల్ప, సంకల్ప వికల్ప. ఒక ఆలోచన రావటం, ఇది కాదులే అనుకోవటం, ఊరికి పోదాం అనుకోవటం, వద్దులేని అనుకోవటం, ఇది చేస్తే మంచిది అనుకోవటం, ఇది కాదులే ఇంకోటి చేస్తే మంచిది అనుకోవటం, సంకల్పం వికల్పం. కాబట్టి ఈ సంకల్ప వికల్పాలన్నీ కూడా ఆగిపోవాలి, ఆలోచనలన్నీ ఆగిపోవాలి, భావాలన్నీ ఆగిపోవాలి. దీన్ని ఆలోచన రహిత స్థితి, సంకల్పరహిత స్థితి. ఇటువంటి ఆలోచనలు లేనటువంటి ఆనందమయమైనటువంటి శాంత స్థితిని, నిశ్చల స్థితిని పొందాలి. మనం రోజు గాఢ నిద్రలో పొందుతూనే ఉన్నాం. అప్పుడు కూడా అంతే, ఏ ఆలోచన లేదు. ఆ ఆలోచన లేకపోవటం వల్లనే ఆనందంగా ఉన్నాం. ఆలోచనలు ఉన్న కల్లో కానీ, ఆలోచనలు ఉన్న జాగ్రత్త అవస్థలో కానీ మనకు ఆనందం లేదు. కష్టాలు సుఖాలు రెండు కలగలిసి ఉంటామండి. కాబట్టి గాఢ నిద్రలో ఏమీ లేవు కాబట్టి హాయిగా ఉన్నాం. అదిగో అలాగే ఇప్పుడు కూడా అట్లా ఉన్నావా? ఏ ఆలోచన లేకుండా, ఏ సంకల్పం లేకుండా ఉన్నావా? ఇప్పుడు నీకు ఆనందం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఒక క్షణమైన ఆలోచన లేకుండా ఉండటం ఎలా సాధ్యమండి? ఎప్పుడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదండి. అప్పుడు ఏదో నిద్రపోయాం కాబట్టి పోయినాయి, కానీ మనం ఇప్పుడు మేలుకొని ఉన్నాం కదండి. మేలుకొని ఉంటే ఆలోచనలు రాకుండా ఎట్టా ఉంటాయి అని అంటాం. ఇటువంటి ఆలోచనలు లేనటువంటి ఆ స్థితిని
మనం చేరుకోవాలి. కానీ ఎలా చేరుకోగలుగుతాం అంటే దానికి ఒకటే ఉపాయం. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు లేదా ఊరకే ఉన్నప్పుడు అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది సహజం. మనం ఏమనుకుంటామంటే నాకు వస్తున్నాయి కానీ వాళ్ళకి రావట్లేదు ఏమని అందరికీ వస్తాయి. ఆలోచనలు రానటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అయితే వచ్చే ఆలోచనలు గమనించి విశ్లేషించావా? ఇప్పుడు క్రమక్రమంగా ఆలోచనలు అంతమైపోతాయి. ఆలోచనలకు అతీతంగా నిలబడేటువంటి స్థితి నీకు వస్తుంది. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనని నువ్వు విశ్లేషణ చేయాలి. నాకు 10 సంవత్సరాలప్పుడు నేను ఇట్లా చేశానని గుర్తొచ్చింది. ఇప్పుడు దానివల్ల నాకేమిటి ప్రయోజనం అని ఒక క్వశ్చన్ వేసుకున్నావా? అది బద్ది కానీ ఇంకోటి వస్తుంది. ఏమో అప్పుడు సంగతి ఎట్లున్నా కానీ రేపు ఎట్ట జరుగుద్దు. ఇప్పుడు ఈ ఆలోచన వచ్చిందా? మళ్ళీ దిగులే, ఎట్ట జరగాలంటే జరుగుద్ది, ఇప్పుడంతా మన చేతుల్లో ఉందా అని ఆలోచించావా? మళ్ళీ అంటే ఈ ప్రకారంగా మనకు వచ్చినటువంటి ఆలోచనలు విశ్లేషణ చేస్తూ పోవాలి. అలా విశ్లేషణ చేస్తూ కనుక పోయినట్లయితే క్రమక్రమంగా ఆలోచనలు తగ్గుతాయి. అంతేగాని నువ్వు ఏమంటే నన్ను చేశానండి తగ్గిపోయి మళ్ళీ వాళ్ళు వచ్చినాయి అని వస్తానే ఉంటాయి. కాబట్టి అవి తగ్గిపోయేదాకా మనం ఆ సాధన చేస్తూ ఉండాలి. అందుకని ఎలా విశ్లేషించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్తాం. మనకు వచ్చేటువంటి ఆలోచనలన్నీ 3 రకాలుగా ఉంటాయి. రాగద్వేషాలతో కూడినటువంటి ఆలోచనలు అంటే ఎవరో ఒకరి గురించి మనకి వాడి మీద రాగం అన్న ఉంటుంది, ద్వేషం అన్న ఉంటుంది. వాడు మనకి మేలు చేస్తాడు, మేలు చేశాడు అనుకుంటే రాగం. వాడు మనకి కీడు చేశాడు లేదా కీడు చేస్తాడు అనుకుంటే ద్వేషం. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మనలో కలుగుతూ ఉంటాయి. రాగద్వేషాల వల్ల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. అయితే వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళు మన పట్ల ప్రవర్తించినటువంటి తీరు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి కదా. దాంతో వాళ్ళ మీద మనకు రాగమో ద్వేషమో కలుగుతుంది. ఇలా నిరంతరం మనకు కలిగేటువంటి ఆలోచనలు కనుక విశ్లేషణ చేస్తే అవి ఈ తరగతికి సంబంధించినవి అని మనం గమనించవచ్చు. ఓహో, ఇది రాగద్వేషాలకు సంబంధించినటువంటి ఆలోచనలు. సరే, ఇవన్నీ ఎవరికండి అని ఇప్పుడు క్వశ్చన్ వేసుకో. ఇప్పుడు వచ్చిన ఆలోచనలన్నీ ఎవరికి? అహంకారానికి. నాకు కాదు. నేనెవరిని? నేను ఆత్మని. కాబట్టి ఆలోచనలు చేసుకునే అహంకారం చేసుకొనియండి, దాంతో నాకు సంబంధం లేదు. ఆలోచనలు చేయకుండా అహంకారం రహితంగా ఏ రకమైనటువంటి సంకల్పాలు లేకుండా ఉండే ఆత్మని నేను అనేటువంటి భావన, దృఢమైనటువంటి భావన క్రమక్రమంగా కలుగుతుంది. వెంటనే కలుగుద్దని అనుకోబాకండి, క్రమక్రమంగా కలుగుతుంది. ఇక రెండవ రకం కొన్ని ఆలోచనలు, పాత జ్ఞాపకాలు. ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనల్ని మనసు నెమరు వేసుకుంటూ ఉంటుంది. అలా అలా ఆలోచనలు, అప్పుడు అట్లా చేశాను కానండి, అట్లా చేయకుండా బాగుండేది, అప్పుడు నేనండి ఇది చదవకుండా అది చదివినట్టే బాగుండేది, ఈ ఉద్యోగంలో చేరకుండా ఆ ఉద్యోగంలో చేరినట్టే బాగుండేది, ఇలా ఇల్లు కట్టించకుండా అక్కడ ఇల్లు కట్టించినట్టే బాగుండేది, అప్పుడు అనవసరంగా స్థలంగా వదిలిపెట్టానండి, అప్పుడే ఇల్లు కట్టుకున్నట్టే. ఇవన్నీ పాతే, గతించిపోయినాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు వాటితో నీకేం సంబంధం లేదు. ఇప్పుడు వాటిని ఆలోచించినందువల్ల నాకేమైనా ప్రయోజనం అంటే ఎటువంటి ప్రయోజనం లేదని తెలియదు. కానీ మనకి నష్టం ఉంది. ఏమిటి? మనసులో ఉద్రేకాలు, ఆలోచనలు, ఇలాంటివన్నీ కూడా మనకు కలగటానికి కారణమవుతుంది. అందుకని ఇవన్నీ కూడా కొత్తగా మనకి కష్టాలు సృష్టిస్తూ ఉంటాయి. అందుకనే ఇవన్నీ కూడా అహంకారానికే, నాకు కాదు అని దాన్ని తోసేయాలి. ఇక మూడవది విపరీత భావనలు. విపరీత భావనలు అంటే ఇప్పుడు మనం కొన్ని ఆలోచనలు సృష్టించుకుంటాం. ఏమిటి? ఇప్పుడు మనకేదో అవసరమైనటువంటి ఊహాకల్పితమైనటువంటి ఆలోచనలు మనకు అవసరమా? అవసరం లేదు. అవసరం లేకపోయినా సరే మనం వాటిని కల్పించుకుంటాం. వీటి వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏముండదు. ఏమిటనంటే, ఏమండి 2 ఏళ్ళ తర్వాత నాకేమైనా జబ్బు వచ్చుద్దేమో, 2 ఏళ్ళ తర్వాత జబ్బు వచ్చే సంగతి ఎవరికి తెలుస్తుంది? వచ్చిన తర్వాత కానీ ఎవరికైనా తెలిసేది. అది కూడా డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఓ 4,000 5,000 వదిలించిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, ముందుగానే తెలియదు. అంతేగాని అది ఏ జబ్బో ఏమిటో కనుక్కొని దానికి ఏం మందులో కావాలి అప్పుడు ఆలోచన. నువ్వు ఇప్పుడే కనుక జబ్బు వచ్చుద్ది, ఏం జబ్బు వచ్చుద్ది నీకు తెలుసా?
ఎంత వచ్చుద్ది తెలుసా, ఎంత ఖర్చు అవుద్ది, అవన్నీ ఇప్పుడే ఆలోచిస్తావా? ఎందుకు ఆలోచన? దానివల్ల నీకేమిటి ప్రయోజనం? రేపు వాళ్ళని చూస్తారో చూడరండి, నేను ముసలాన్ని అయిన తర్వాత పిల్లలు చూస్తారో చూడరు, చూడరు, లేకపోతే చూస్తారు. చూసేవాళ్ళు చూస్తుంటారు, చూడవాళ్ళు చూడరు. అది ఎట్లాగో మామూలుగా ఉంది. ఇప్పుడు ఆలోచించిన వల్ల ఏం ప్రయోజనం? ఇప్పుడే వాళ్ళకి ఏమైనా చెబుతా, ఒరే నన్ను జాగ్రత్తగా చూడండి అని. కాబట్టి అదేం కుదరదు. కాబట్టి నీ ప్రవర్తన వాళ్ళు చూడకుండా ఉండేటట్టు కాకుండా వాళ్ళు చూడటానికి వీలుగా ఉండేట్టుగా నువ్వు ప్రవర్తించంతే. అప్పటికి కూడా చూస్తారా చూడరా? పని చూడకపోతే చూస్తే చూడండి. చూసేవాడు ఒకడు ఉన్నాడు, 1000 చేతులోడు ఒకడు ఉన్నాడు, 2 చేతులోడు చూడకపోతే 1000 చేతులోడు ఉన్నాడు చూడటానికి. కాబట్టి ఈ రకమైనటువంటి భావనతో భగవంతుడి మీద భారం వేసి, ప్రారంభం మీద మనం భారం వేసి, ఏది ఎలా జరగాలనో మనం పూర్వంలో ఏం చేసుకున్నామో దానికి అనుకూలంగా జరుగుద్ది. అంతేగాని పూర్వంలో పాపాలు చేసుకొని ఇప్పుడు సుఖాలను పెంచాలంటే కుదరదు. పూర్వంలో పుణ్యం చేసుకొని ఇప్పుడు కష్టాలను పెంచడం కూడా కుదరదు. కాబట్టి ఏం చేస్తే దానికి మనకి ఇక్కడ అనుభవం వస్తుంది. అందుకని ఈ ఆలోచనలన్నింటినీ కూడా మనం ఆపుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఈ ఆలోచనలన్నీ కూడా ఎవరికి వచ్చిన క్వశ్చన్ వేసుకుంటే చాలు, ఇవన్నీ కూడా అహంకారానికి సంబంధించినటువంటివి, నాకు సంబంధించినటువంటివి కావు అనేటువంటివి విషయం తెలుస్తుంది. ఈ ప్రకారంగా ఆలోచనలు ఆగి మనసు ప్రశాంతమైనప్పుడు, ఆలోచనలు లేని మనసును ఏమంటారు? ఆత్మ అంటారు. నువ్వు ఆత్మదర్శనం అంటే ఆత్మ ఎక్కడో ఎదురుగా దైవాలు వచ్చి దర్శనం ఇది. ఆత్మదర్శనం అంటే ఏమిటంటే నేను ఆత్మను తెలియటం. ఇప్పుడు నేను మనసుని తెలుస్తూ ఉంది మనకి, ఆ మనసు ఆలోచనలు చేస్తుంది, అందుకని మనకి తెలుస్తూ ఉంది. ఆలోచనలు ఆగిపోయినప్పుడు అది ఆత్మని తెలుస్తుంది. ఆలోచనలు ఆగిపోయినాయి గాఢ నిద్రలో, కానీ తెలుసుకోవడానికి మాత్రం మనకు అజ్ఞానం ఉంది. అక్కడ కారణ శరీరం అడ్డం వచ్చింది. ఇప్పుడు ఆ కారణ శరీరాన్ని ఇక్కడ వదిలించుకుంటున్నాం కాబట్టి అది అడ్డం రాదు, అందుకని ఆత్మని అని తెలుస్తుంది. కాబట్టి మన యొక్క వ్యక్తిత్వం లేదా అహంకారం అంతమైపోవాలి అంటే ఇది మార్గం. కాబట్టి ధ్యానంలో అహంకారాన్ని ఇలా విశ్లేషణ చేస్తూ పోయినట్లయితే అది అదృశ్యమైపోతుంది. అంటే ఆలోచనలకి వేరుగా ఉండాలి. నువ్వు మనసు చేసేటువంటి ఆలోచనలకు నువ్వు వేరుగా ఉండి ఆ మనసు చేసే ఆలోచనల్ని గమనిస్తూ ఉండాలి. మనకి రేడియోలో ముందు వచ్చాయి, ఇప్పుడు రేడియోలు ఎవరి దగ్గర లేవు కాబట్టి తెలియదు, కానీ నిలయ విద్వాంసుల వీణా వాయిద్యం అని పనేమి లేనప్పుడు వాడు వాయిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటారు, వెనక కుయ్యమని వేస్తూ ఉంటారు. అంటే ఎట్లా అయితే అక్కడ ముందు జరుగుతూ ఉంటే వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటుందో అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఉంది. నేను ఆత్మని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. ఆ మ్యూజిక్ మనం వాయించుకుంటూ ఉండాలి. ఈ దేహం ఏం పనులు చేసినా, ఈ మనసు ఏం ఆలోచనలు చేసినా, ఈ బుద్ధి ఎలాంటి ప్రణాళికలు వేసినా, దీని అన్నిటికీ వెనక నేను ఆత్మని అది మాత్రం అది వాయిస్తూ ఉండాలి. ఎంతకాలం వాయించాలా? వాయించుకుంటా అది వాగేంత వరకు వాయించాలి. ఇది మనకున్నటువంటి ఏకైక మార్గం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. మరి అహంకారం ఎందుకు కలుగుతుంది, మరి అది ఏం చేస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకాలు చెప్తున్నారు, రేపు చెప్తున్నారు.